యుద్ధం తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తొలిసారి ప్రజల ముందుకొచ్చారు. సెంట్రల్ టెహ్రాన్లోని ఓ మసీదులో జరిగిన మతపరమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖమేనీని చూడగానే అక్కడ ఉన్న వారంతా లేచి నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. ఖమేనీకి మద్దతుగా పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. యుద్ధం తర్వాత తొలిసారి ప్రజల్లోకి సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ వచ్చారు. یه صلوات عنایت بفرمایید. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ వైశాలి. ఇరాన్ ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున దాడులు, ఒక యుద్ధం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ఇరాన్ పై ఏకధాటిగా క్షిపణుల వర్షం కురిపించింది. ఇరాన్ సంబంధించినటువంటి టెహరాన్ సిటీని మొత్తం కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసింది. అణువాయుధాలను వాడకం, లేకుంటే అణు ఉత్పత్తి కేంద్రం ద్వారా అణు మొత్తంగా కూడా అణు ఆయుధాలను తయారు చేస్తా ఉంది, అణు బాంబులను తయారు చేస్తున్న ఒక ఉద్దేశంతో ఇజ్రాయెల్ ఇరాన్ టార్గెట్ చేసుకుని ఇటీవల పెద్ద ఎత్తున దాడులకు తెగబడింది. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగింది. దాదాపు 12 రోజుల పాటు రెండు దేశాల మధ్య ఈ యొక్క యుద్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంబంధించినటువంటి వందలాది మంది మృత్యువాత పడ్డారు, వేలాది మంది గాయపడ్డారు, శిథిల భవనాలు ధ్వంసమైన అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. సో ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం ఎవరైతే ఉన్నారో అయతుల్లా అలీ ఖమేనీ మొత్తంగా యుద్ధ సమయంలో మొత్తం అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు, బంకర్ లో తలదాచుకున్నారు. సో ఒక రహస్య బంకర్ లో తలదాచుకొని మొత్తంగా కూడా అసలు ఏం జరుగుతుందో తెలియని ఖమేనీ పరిస్థితి, ఆయన యొక్క మూమెంట్ తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఏ మాత్రం అంటే శత్రువులకు కావచ్చు, ప్రత్యర్థులకు తన సమాచారం అందకుండా, తన లొకేషన్ కావచ్చు, ఇవన్నీ అందకుండా జాగ్రత్త పడ్డారు. సో ఎప్పుడైతే రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిందో, కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందో, ఆ తర్వాత చాలా రోజుల దాదాపు యుద్ధం అయిపోయినాక 10-15 రోజుల తర్వాత ఖమేనీ, ఇరాన్ సుప్రీం ఖమేనీ ఈ బహిరంగంగా ఇటీవల బయటకు వచ్చారు. సో ఈ బయటకు వచ్చిన వీడియో ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉంది. సో ఖమేనీ బయటకు వచ్చిన తర్వాత ఆయన్ను చూసిన తర్వాత స్థానికులు కావచ్చు పెద్ద ఎత్తున అతనికి మద్దతుగా నినాదాలు చేశారు, పిడికిటి బిగించి ఓరెత్తున నినాదాలు చేశారు. సో ఎందుకంటే ఒక టెహ్రాన్లోని ఒక మసీదులో జరిగినటువంటి కార్యక్రమానికి, అంటే మతపరమైన కార్యక్రమానికి ఈ ఖమేనీ హాజరయ్యారు. సో ఆ ఖమేనీని చూసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఒక్కసారిగా చప్పట్లు చరుస్తూ పెద్ద ఎత్తున పిడికిలు బిగించి నినాదాలు చేస్తూ కూడా ఖమేనీకి మద్దతు ఇచ్చారు. సో దీంతో ఖమేనీ కూడా కాస్త భావోద్వేగానికి గురయ్యారని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఒక పెద్ద, అంటే ఒకవైపు మొత్తం యూరోపియన్ కంట్రీస్ అన్ని ఇజ్రాయెల్ తో కలుపుకొని అమెరికా లాంటి పెద్ద దేశాలంతా కూడా ఇరాన్ ను టార్గెట్ చేస్తూ దాడికి తెగబడే ప్రయత్నం చేశాయి. సో ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టి సక్సెస్ఫుల్ గా ఒక రకంగా ఇరాన్ లోని అణుస్థావరాలను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. వాటి అన్నిటినీ కూడా నిలువరించే ప్రయత్నం చేసింది ఇరాన్. సో ఇది అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఖమేనీ బయటకు రావడం చూసిన తర్వాత అక్కడ ప్రజలు కూడా కాస్త భావోద్వేగానికి, ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్ దాడులను విజయవంతంగా తిప్పికొట్టారని చెప్పేసి ఇరాన్ సుప్రీం ఖమేనీకి మద్దతు పలికారు. సో ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరిట ఇజ్రాయెల్ ఇరాన్ పై దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. సో మొత్తంగా కూడా 3 అణుస్థావరాలను టెహ్రాన్ తో పాటు ఇతరత్ర 3 అణుస్థావరాలను టార్గెట్ చేసుకుని పెద్ద బాంబింగ్ పాల్పడ్డాయి. అమెరికా కూడా మధ్యలో ఎంట్రీ B2 బాంబులతో వీచుకుపడింది. అయినప్పటికీ ఇరాన్ అణుస్థావరాలకు దెబ్బ నష్టం వాటిల్లలేదు, ఎలాంటి దెబ్బ తగలలేదని చెప్పేసి, అంటే ఏదైతే నష్టం జరగలేదని చెప్పేసి అక్కడ ఇరాన్ ప్రకటించుకుంది. సో మొత్తంగా కూడా ఈ యుద్ధం ఒకవేళ సమసిపోవడంతో ఇప్పుడు ఖమేనీ మళ్ళీ బయటకు వచ్చారు. సో ఖమేనీకి సంబంధించి ఇప్పటికి కూడా కాస్త అతని మూవ్మెంట్ కి సంబంధించి ఇరాన్ సంబంధించి మొత్తం మిలిటరీ ఆర్మీ కావచ్చు, ఇరాన్ భద్రతా వ్యవస్థ కూడా కాస్త కట్టుదిట్టమైనది. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా ముప్పు పొంచే ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకా ఇరాన్ పైన ఎప్పుడైనా ఏ క్షణమైన దాడులకు పాల్పడే అవకాశం ఉంది. సో ఇది కేవలం ఈ రెండు దేశాల మధ్య సంబంధించినటువంటి కేవలం ఒక చిన్న కాల్పుల విరమణ జరుగుతూ ఉంది. సో మరి ఎప్పుడైనా ఈ యొక్క దాడులకు పాల్పడే అవకాశం ఉంటుంది. దాంట్లోనూ అంతర్గతంగా ఇరాన్ కు
కొంతమంది ఏదైతే ఈ గూఢచారి వ్యవస్థ వల్ల నష్టం జరిగే అవకాశం ఉంది. సో ఇప్పటికే ఇజ్రాయెల్ గూఢచారి వ్యవస్థ ఇరాన్ లో చాలా కట్టుదిట్టంగా పనిచేస్తుంది. ఇరాన్ కు సంబంధించి ఇప్పటివరకు టాప్ ఆర్మీ యుద్ధ కమాండర్లు కావచ్చు, కీలక నేతలను కోల్పోయింది ఆ గూఢచారి వల్లనే. సో ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా కూడా కాస్త జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది. మనం యుద్ధ సమయంలో కూడా మొత్తంగా కూడా టెక్నాలజీకి సంబంధించి కమ్యూనికేషన్ వ్యవస్థ అంతా కూడా టెక్నాలజీ పరంగా లేకుండా చూసుకున్నాడు. పర్సన్ టు పర్సన్ అత్యంత నమ్మకస్తమైన వ్యక్తుల ద్వారానే తను ఏదైనా సందేశం ఆర్మీకి కావచ్చు ఇతరత్ర ఉన్నతాధికారులకు సందేశాన్ని పంపాలనుకున్నప్పుడు ఆ వ్యక్తిని పిలిపించుకొని నమ్మకస్తున్న వ్యక్తుల ద్వారానే తన సందేశం బంకర్ ద్వారానే మొత్తం కూడా ఆపరేషన్ మన యుద్ధానికి సంబంధించి నడిపించాలని చెప్పవచ్చు. సో ఆ యుద్ధం తర్వాత ఇప్పుడు బయటకు రావడం, ఆ తర్వాత ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ పరిస్థితి సర్దుమణంతో వచ్చిన నేపథ్యంలో జనాలు కూడా ఖమేనీకి మన యుద్ధ పరిణామంలో సక్సెస్ఫుల్ గా విజయవంతంగా అడ్డుకోగలిగామని చెప్పేసి ఒక రకంగా అతనికి మద్దతు తెలిపే ప్రయత్నం చేశారు. సో ఎందుకంటే ఖమేనీ కూడా బయటకు వచ్చాడంటే అతను చాలా కీలకమైనటువంటి ఆర్మీ కమాండర్ కావచ్చు, ఉన్నత స్థాయి అధికారులు కావచ్చు, దేశానికి సంబంధించినటువంటి కీలక నేతలు ఎప్పుడైతే మృతి చెందుతారో వారి అంత్యక్రియలు కావచ్చు, వారికి శ్రద్ధాంజలి ఘటించే సమయంలోనే ఖమేనీ బయటకు వచ్చే సందర్భాలు ఉన్నాయి. సో ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ దాడిలో కూడా టెహ్రాన్ తో పాటు ఇతర అణుస్థావరాల కేంద్రాలపై దాడి చేసిన సందర్భంలో 14 మంది అణుశాస్త్రవేత్తలు చనిపోయినట్టుగా వార్తలు వచ్చాయి. సో వారికి శ్రద్ధాంజలి ఘటించేందుకే ఖమేనీ బయటకు వచ్చుంటారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతోంది. సో మొత్తంగా చాలా రోజుల తర్వాత ఖమేనీ బయటకు రావడం, ఖమేనీ బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న స్థానికుల భావోద్వేగానికి గురవడం, అతనికి మద్దతు తెలపడం చూశారు. సో మొత్తంగా ఇప్పుడు పశ్చిమాసియాలో ఒక రకంగా మొన్న 15 రోజుల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు లేరు. ఇప్పుడిప్పుడే మొత్తం ప్రశాంత వాతావరణము, శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది. సో ఇరాన్ టార్గెట్ చేసినటువంటి దాడులు కూడా పూర్తిస్థాయి సద్దుమణిగాయి. ఎందుకంటే ఆ దాడులు ఇరాన్ కనుక ఇజ్రాయెల్ అట్లనే దాడులు కంటిన్యూ చేసి అమెరికా కూడా రంగులో దిగితే పశ్చిమాసియాలో పరిస్థితి అల్లకల్లమయ్యేది. దాని ప్రభావం మొత్తం కూడా ప్రపంచ దేశాలపై పడి ఉండేది. ఎందుకంటే భారత్ తో పాటు అనేక దేశాలు కూడా ఈ యొక్క చమురు దిగుమతిని ఇరాన్ సంబంధించి అక్కడి నుంచి అరబ్ కంట్రీస్ ఇరాన్ నుంచి చేసుకుంటాయి. సో పరిస్థితులు చేయి దాటిపోయే లాగా కనిపించాయి. కానీ కొంత ప్రపంచ దేశాల ఒత్తిడి కావచ్చు, ఇతరత్ర అన్ని వ్యవహారాలు చూసుకున్నట్టు అమెరికా రెండు దేశాల మధ్య కాస్త యుద్ధానికి విరమణకు ఒప్పందం మధ్యవర్తం వహించే దిశగా ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. సో సఫలమవడం, యుద్ధ మేఘాలు పూర్తిగా తొలగిపోయాయి, ప్రశాంత వాతావరణం ఏర్పడింది. లేకుంటే యుద్ధం కనుక అలా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా ఒకవైపు ఇరాన్ కు ఇప్పటికే రష్యా, చైనా మద్దతు పలికాయి. సో నార్త్ కొరియా మద్దతు పలికాయి. సో మరోవైపు యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా ఏకమవుతున్నాయి. ఈ మొత్తం చూస్తే మూడో ప్రపంచానికి ఒక అడుగులు పడే కనిపించాయి. అంతా కూడా ఒక తీవ్ర ఆందోళన, ఆ టెన్షన్ వాతావరణం నెలకొంది. సో వాటన్నిటికి కూడా చెక్ పెడుతూ ఒక శాంతియుత వాతావరణం ఏర్పడేందుకు అన్ని దేశాలు కలిసి రావడం మాత్రం ఒక ప్రపంచ దేశాలకు ఒక రకంగా ఒక పెద్ద ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇరాన్ పై దాడులు అలాగే కొనసాగితే అది మొత్తంగా కూడా ప్రపంచంలో ఇతర దేశాలపై వాణిజ్యపరంగా తీవ్ర ప్రభావం చూపేది. సో చమురు దిగుమతులు తగ్గేవి. సో దాంట్లో చమురు రేట్లు పెరిగి తర్వాత ఇతరత్ర నిత్యావసర ధరలు ఒకదానిపై ఒక ప్రభావం పెరిగి ఆయా దేశాల్లో అంతర్గతంగా అనేక సమస్యలు తలెత్తేవి. సో వాటన్నిటికి కూడా ఈ యొక్క యుద్ధం వల్ల కాస్త ప్రశాంత వాతావరణం నెలకొని చెప్పవచ్చు. ఏదేమైనా ఖమేనీ ఇప్పుడు బయటకు రావడం, యుద్ధం ఆగిపోవడం ఇవన్నీ చూస్తుంటే ఇలాంటి శాంతియుత వాతావరణం భవిష్యత్తులో కొనసాగాలి. మరొకసారి ఆ రెండు దేశాల మీద దాడులకు అవకాశం లేకుండా చూసుకోవాలనే ఒక పరిస్థితి ఉండాలని చెప్పేసి ఆయా దేశాలు కూడా భావిస్తున్నాయి. థ్యాంక్ యూ రాధాకృష్ణ. یه صلوات عنایت بفرمایید.